హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక మహాలక్ష్మి అయితే చక్రి చేసిన పనికైతే చాలా భయపడుతూ ఆ రాత్రి అలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇక ఉదయాన్నే మహాలక్ష్మి ఇక రెడీ అయి బయటికి వస్తుంది. అమ్మ మహాలక్ష్మి, అమ్మ మహాలక్ష్మి అని మాధవ పిలిచిన మహాలక్ష్మి పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే మాధవ, కేశవ, కన్న ముగ్గురు కలిసి చాలా బాధపడుతూ ఉంటారు. వాడు చేసిన పనికి మహాలక్ష్మి గారు ఎవరి ముఖం చూడకుండా బాధతో వెళ్ళిపోయిందనయ్య అని కేశవ అంటూ ఉన్నాడు. అప్పుడే మాధవ్ అయితే, అవునరా, చక్రి ఇలా చేస్తాడని నేను ఎప్పుడూ అనుకోలేదు. స్వార్థంతో ఆ అమ్మాయి విషయంలో తప్పుగా ప్రవర్తించాడు. ఆ తప్పు మనందరిది అవుతుందిరా. మనం చక్రిని ఆ అమ్మాయి గదిలోకి వెళ్ళనివ్వకుండా చేయవలసింది. కానీ వాడు ఎప్పుడొచ్చాడో బాగా తాగేసి వచ్చాడు అని మాధవ కేశవతో కన్నతో అంటూ ఉంటాడు. అవునన్నా, చక్రి తాగిన మైకంలో అలా చేశాడు వాడు. కానీ పాపం ఎంత బాధపడుతుందో ఏమో అని కేశవ అంటూ ఉంటారు. అలా ఇక ఈవినింగ్ కాగానే మహాలక్ష్మి వస్తూ ఉంటుంది. అప్పుడే మహాలక్ష్మిని చూసి, అమ్మ మహాలక్ష్మి, మమ్మల్ని క్షమించమ్మా, ఒక్కసారి మాట్లాడమ్మా. చక్రి విషయంలో తప్పు చేశాడమ్మా. చక్రి నేను కూడా అడిగానమ్మా. చక్రి అలా చేసేవాడు కాదు. వాడి గురించి నీకు కూడా తెలుసు. కానీ వాడు తాగిన మైకంలో అలా చేశాడని అర్థమైందమ్మా. మరోసారి ఈ తప్పు జరగకుండా మీ ముగ్గురం నీకు కాపలగా ఉంటామమ్మా అని ఇక మాధవ అంటూ ఉంటాడు. ఆయన పట్టించుకోకుండా మహాలక్ష్మి గదిలోకి వెళ్తుంది. అప్పుడే మహాలక్ష్మిని చూసి చాలా కన్నీరు పెట్టుకుంటూ ఉంటారు. అప్పుడే కన్న, వదిన ఈ ఇంట్లో గలగల మాట్లాడుతూ ఎలా ఉండేదో. కానీ అన్నయ్య చేసిన పనికి వదిన ఎవరితో మాట్లాడడం లేదు. నాకు చాలా భయంగా ఉందన్నయ్య అని కన్న మాధవతో అంటూ ఉంటాడు. అప్పుడే మాధవ, అవునరా, మహాలక్ష్మి చాలా బాధపడుతుంది అని అంటూ ఉంటాడు. అలా మహాలక్ష్మి గదిలోకి వెళ్ళి తన బ్యాగ్స్ తీసుకొని బయటికి వస్తుంది. అది చూసిన మాధవ, కేశవ, కన్న, చక్రి ఒక్కసారి షాక్ అయిపోతారు. అప్పుడే ఇక చక్రి అయితే, ఏంటండి ఈ లగేజ్ ఏంటండి, ఎక్కడికి వెళ్తున్నారు, నన్ను క్షమించండి అని చక్రి అంటూ ఉంటాడు. అప్పుడే మహాలక్ష్మి, పక్కకి జరగండి, నేను వెళ్ళిపోవాలి అని అంటూ ఉంటుంది. అప్పుడే మాధవ, కన్న, కేశవ ముగ్గురు మహాలక్ష్మి దగ్గరికి వచ్చి వెంటనే, అమ్మ మహాలక్ష్మి, ఎక్కడికమ్మా, ఆడపిల్లవి బయటికి వెళ్ళి ఎలా ఉంటావమ్మా? అయినా ఈ ఇంట్లో చక్రి విషయంలో జరిగింది మరోసారి నీ విషయంలో జరగకుండా చూసుకుంటానమ్మా. నిన్ను కాపలగా నేనుంటానమ్మా. అమ్మ మహాలక్ష్మి, నువ్వు వెళ్ళొద్దమ్మా అని మాధవ మహాలక్ష్మిని అంటూ ఉంటాడు. అప్పుడే మహాలక్ష్మి, పెద్ది, నేను వెళ్ళిపోతున్నాను పెద్ది, నేను హాస్టల్ చూసుకున్నాను, ఇక హాస్టల్లోనే ఉండబోతున్నాను అని చెప్పగానే మాధవ, కేశవ, కన్న, చక్రి, నారాయణ ఒక్కసారి షాక్ అయిపోతారు. అప్పుడే ఇక కన్న, వదినమ్మ, మమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నావా? నువ్వు లేకుంటే మళ్ళీ ఈ ఇల్లు ఎలా అవుతుందో నీకు తెలుసు. ఈ ఇంట్లో నువ్వు వచ్చినప్పటి నుంచి ఈ ఇల్లు కూడా ఒక ఇల్లులా ఉంటుందని ఈ మధ్య తెలిసింది. అది తెలుసుకునే లోపే నువ్వు వెళ్ళిపోతున్నావా? ప్లీజ్ వదినమ్మ, అన్నయ్య మరోసారి తప్పు చేయకుండా మేము చూసుకుంటాము. ప్లీజ్ వదినమ్మ, ఆ హాస్టల్కి వద్దు వదినమ్మ అని కన్న అంటూ ఉంటాడు. అప్పుడే చక్రి, నా విషయంలో నేనే తప్పు చేశాను, నన్ను క్షమించండి, ప్లీజ్ నన్ను క్షమించండి, మరోసారి ఈ తప్పు జరగదు. నీ విషయంలో ఎంత దూరంగా ఉండాలనుకున్నానో నాకు తెలుసు. కానీ అనుకుని పరిస్థితిలో ఇలా జరిగింది. నన్ను క్షమించండి, నన్ను కొట్టండి, కానీ మీరు ఈ ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టద్దు అని చక్రి అంటూ ఉంటాడు. పెద్ది, మర్యాదగా నన్ను వెళ్ళనివ్వండి పెద్ది, నేను ఇక్కడ ఉండలేను, అసలే ఉండలేను పెద్ది. అయినా నేను హాస్టల్ చూసుకున్నాను, వెళ్ళిపోతాను పెద్ది, నన్ను వెళ్ళనివ్వండి అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడే మాధవ, ఒరే, నువ్వు చేసిన పనికి మహాలక్ష్మి చాలా బాధపడింది కాబట్టి ఆడపిల్ల వెళ్ళాలనుకుంటుంది, వెళ్ళనిద్దాం. అందులో మనం ఇక తనని వెళ్ళనిద్దాం. ఇక తను బాధపడేలా చేయొద్దురా. అయినా తనకు బాధ కలిగించే విషయం ఏదున్నా మనం చేయకూడదు.
వెళ్ళనివ్వండి అని మాధవ అనగానే నారాయణ, ఏంటమ్మా నువ్వు మా అమ్మవి, నన్ను కూడా విడిచి వెళ్ళిపోతావా అని నారాయణ కన్నీరు పెట్టుకుంటాడు. అప్పుడే మహాలక్ష్మి, వెళ్ళిపోతున్నాను అని అనగానే ఇక నారాయణ కళ్ళలో నీళ్లు వస్తాయి. వెంటనే ఇక నాన్న పక్కకి జరగండి అని మాధవ అనగానే మహాలక్ష్మి తన లగేజ్ తీసుకొని వెళ్ళిపోతుంది. ఇక ఇంట్లో అందరూ కూర్చొని చాలా బాధపడుతూ ఉంటారు. ఇక కేశవ అయితే చక్రి దగ్గరికి వచ్చి, ఇదంతా నీ వల్లేరా, ఇదంతా నీ వల్లే, అమ్మ లేదు, ఇంట్లో ఆడవాళ్ళనే వాళ్ళే లేరు, అలాంటిది మన ఇంటికి మహాలక్ష్మి లాంటి మహాలక్ష్మి గారు వచ్చారనుకున్నాం. ఆ ఇంట్లో సందడి వచ్చింది, ఈ ఇంటి కూడా ఒక ఇల్లులా ఉంటుందని ఆవిడ వచ్చాకే తెలుసుకున్నాము. కానీ నువ్వు తనని వెళ్ళిపోయేలా చేసావురా, నీ వల్లే తన ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, ఇదంతా నీ వల్లేరా అని కేశవ చక్రిని అంటూ ఉంటాడు. అప్పుడే చక్రి, ఇక నేను తప్పు చేశాను, నిజంగానే తప్పు చేశాను, నేను ఇక మహాలక్ష్మి గారి ముందు అలా ప్రవర్తించడం తప్పు అని ఏడుస్తూ తను తానే కొట్టుకుంటూ ఉంటాడు. అది చూసిన మాధవ, ఒరే నీ తప్పేం లేదు, నువ్వు తాగడం వల్లే ఇదంతా జరిగింది, అయినా నువ్వు తాగడం ఏంట్రా అని అనగానే అప్పుడే ఇక, అవునన్నయ్య, మహాలక్ష్మి నాకు భార్యగా నాకు దగ్గర కావడం లేదని ఈ పెద్ద మనిషి ఇక నువ్వు నీ మనసులో చోటు సంపాదించుకోలేవు, మహాలక్ష్మి నీ మనసులో నువ్వు చోటు సంపాదించుకోలేవు, అసలు తను నిన్ను భర్తలాగా కూడా చూడడం లేదు, నీదొక బ్రతికేనా అని అన్నాడు. ఈ పెద్దయిన వల్లే ఇదంతా జరిగింది అని చక్రి అంటూ ఉంటాడు. అప్పుడే నారాయణ, నేను ఆ విధంగా అనలేదు, అసలు నువ్వు మహాలక్ష్మిని శాశ్వతంగా నీ ప్రేమను పంచి ఈ ఇంట్లో ఉంచేలా చేస్తావని నేను అన్నాను, కానీ నువ్వు ఈ విధంగా ప్రవర్తించమని అనలేదురా అని నారాయణ అంటూ ఉంటాడు. నాన్న చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది కదరా, ప్రేమతో దగ్గర తీసుకోవాలి అంటే ప్రేమను పంచాలి, నీ మీద ప్రేమ కలిగించేలా చేసుకోవాలి, కానీ ఇలా అసభ్యంగా ప్రవర్తిస్తే ఏ ఆడపిల్ల మాత్రం ఉంటుందిరా అని అంటూ ఉంటాడు. ఇక మాధవ్ అయితే అప్పుడే చక్రి, అవునన్నా నేను తప్పు చేశాను, అయినా నాన్నొక్కడే కాదు, ఇంకా బయట వాళ్ళు కూడా నన్ను చాలా మాటలు అన్నారు, అందువల్లే ఇలా చేయవలసి వచ్చింది, నన్ను క్షమించన్నా, కానీ మహాలక్ష్మి ఇంటికి రావాలన్నా అని చక్రి అంటూ ఉంటాడు. అప్పుడే, లేదురా, మహాలక్ష్మి బాధపడింది, అందుకనే వెళ్ళిపోయింది, ఇక తిరిగి రాదని నాకు అనిపిస్తుంది అని అనగానే అప్పుడే చక్రి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే ఇక నారాయణ, నాకు నా అమ్మ లాంటి ఈ ఇంటికి నా అమ్మలా వచ్చి వెళ్ళిపోయింది అని ఇక చాలా బాధపడుతూ ఉంటాడు. అలా చాలా బాధపడుతూ ఇక తనైతే చాలా బాధతో వైన్కి అయితే వెళ్తాడు. అప్పుడే అక్కడ కూర్చొని తాగుతూ ఉంటాడు. అమ్మ మహాలక్ష్మి, ఏంటమ్మా మా నుంచి వెళ్ళిపోయావు, మా ఇంటికి ఒక ఆడపిల్ల మా ఇంట్లో ఉంటుందని, ఇక మా ఇంట్లో కూడా ఒక ఆడపిల్ల ఉండడం వల్ల నలుగురు ఏమీ అనకుండా ఉన్నారు, కాబట్టి అలా నేను సంతోషపడ్డాను, కానీ నువ్వు వెళ్ళిపోయావమ్మా, నాకు చాలా బాధగా ఉంది, అమ్మ మహాలక్ష్మి తిరిగి రామ్మా, నువ్వు లేని ఇంట్లో ఉండాలనిపించడం లేదు, నువ్వు అందరినీ ఒక అమ్మలా చూసుకున్నావు, కొడుకులా లాలించావు, ఆ చక్రి చేసిన పనికి నువ్వు వెళ్ళిపోయావమ్మా, వాడి విషయంలో మళ్ళీ ఆ తప్పు చేయడు వాడు, రామ్మ అని తాగుతూ నారాయణ తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటాడు. అదే సమయానికి పక్కన టేబుల్లో ఆది ప్రతాప్ తాగుతూ ఉంటారు. వెంటనే వాళ్ళిద్దరూ అలా ఆది ప్రతాప్ మాట్లాడుకుంటూ ఉండడం నారాయణ చూస్తాడు. ఇదేంటి, మహాలక్ష్మి గురించి మాట్లాడుతూ ఉండగా వీళ్ళిద్దరు కనిపించారు, అయినా వీళ్ళు తాగుబోతులు కదా, అమ్మ మనసు వాళ్ళకేం తెలుసు, అయినా మహాలక్ష్మిని వద్దనుకున్నారు అని నారాయణ తన మనసులో అనుకుంటూ వాళ్ళ వైపే చూస్తూ ఉంటారు. అప్పుడే ప్రతాప్ ఆది అయితే, మనం అనుకున్నది సాధించాంరా, ఇక మహాలక్ష్మి అనుకున్నట్లే తన ఫ్రెండ్తో హాస్టల్లో ఉండడానికి ఒప్పుకుంది, ఇక తొందరలోనే తన మనసు మార్చి మన ఇంటికి తీసుకొస్తాం అని ప్రతాప్ ఆదితో అంటూ ఉంటాడు. అవునానా, ఇన్ని రోజులు ఈ నిజం తెలుసుకోలేము, అయినా ఈ మధ్య హారిక వల్లే ఈ నిజం తెలిసింది, హారిక చెప్పడం వల్లే కదా మహాలక్ష్మికి ఆ చక్రికి పెళ్లి జరగలేదని తెలిసింది, మహాలక్ష్మి అనుకోకు భూషణ్తో పెళ్లి తప్పించడం కోసం ఈ చక్రిని అనుకోని పరిస్థితుల్లో పెళ్లి చేసుకుందని
ఇక ఆ విధంగానే ఇక మహాలక్ష్మిని ప్రేమ పంచి ఎలాగైనా ఆ చక్రి నుండి దూరం చేయాలని కదా ఈరోజు నా ఫ్రెండ్స్తో ఇక ఆ చక్రిని హేళన చేసి మాట్లాడించింది. అందుకే కదా ఈరోజు ఆ చక్రి బాగా తాగేసి ఖచ్చితంగా మహాలక్ష్మి విషయంలో ఏదో చేసే ఉంటాడు. అప్పుడు మహా ఖచ్చితంగా ఆ ఇంటిని ఆ కుటుంబాన్ని వదిలి బయటికి వచ్చేసింది కావచ్చు అని అంటూ ఉంటాడు. అది అయితే అప్పుడే ఇక అవునరా, మనకు కావాల్సింది కూడా అదే కదా, నీ ఫ్రెండ్స్ చాలా మంచి పని చేశారు. ఇక నా కూతురు హాస్టల్లో ఉంటుంది, ఆ తర్వాత మన ఇంటికి వస్తుంది. ఇక ఆ తర్వాత మళ్ళీ ఆ భూషణ్తో ఇక నా కూతురికి పెళ్లి జరిపిస్తాను. ఆ కుటుంబంతో ఉంటే నాకు కూడా నచ్చడం లేదు. అయినా ఎలాంటి ఇంట్లో పుట్టి పెరిగింది, అలాంటిది ఆ ఇంట్లో ఉండడం ఏంటి? ఇప్పుడు ఆ చక్రి మీద ఇక తనకి అనుమానం ఉంటుంది. ఆ చక్రి ప్రవర్తన తనకి ఇక చాలా కోపాన్ని తెప్పించుంటుంది. చక్రి గురించి ఇక తను నిజంగా బ్యాడ్గా అనుకుంటుంది. ఇక ఎప్పటికీ ఆ ఇంటికి తొంగి చూడదు అని ఆది కూడా అంటూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ ప్రతాప్ ఆది చాలా సంతోషంతో ఇక తొందరలోనే హాస్టల్ నుంచి నా కూతుర్ని నా ఇంటికి తీసుకొస్తాను అని ఇక ప్రతాప్ సంతోషంతో తాగుతూ ఉంటారు. అది విన్న నారాయణ ఒక్కసారే షాక్ అయిపోతాడు. అంటే నేను చెప్పినట్లే ఇక ఆ చక్రిని విషయంలో ఇక తప్పుగా మాట్లాడి చక్రిని రెచ్చగొట్టి చక్రి తాగేలా చేసి ఆ తర్వాత మహాలక్ష్మి ముందు అసభ్యంగా ప్రవర్తించేలా చేసింది వీళ్ళ. అంటే మహాలక్ష్మి చక్రి విషయంలో తప్పుగా అనుకోవాలి. ఆ తర్వాత మహాలక్ష్మి చక్రిని చీకొట్టి ఆ కుటుంబం నుంచి దూరంగా వెళ్ళి రావాలి. అందుకనే ఈ విధంగా చేశారా? ఇదంతా నేను తెలుసుకోలేను. నా వల్లే వీడు ఈ విధంగా చేశాడు అని అనుకున్నాను. కానీ వీళ్ళ వల్ల వెంటనే ఈ విషయాన్ని ఎలాగైనా మా అమ్మకి చెప్పాలి, మహాలక్ష్మికి చెప్పాలి, చెప్పి తిరిగి ఇక మహాలక్ష్మిని నా ఇంటికి తీసుకురావాలి అని నారాయణ తన మనసులో అనుకుంటూ ఉంటాడు. వెంటనే నారాయణ మహాలక్ష్మి దగ్గరికి ఇక వెతుక్కుంటూ వస్తూ ఉంటాడు. అప్పుడే మహాలక్ష్మి ఒంటరిగా హాస్టల్లో కూర్చొని బాల్కనీలో ఆలోచిస్తూ ఏడుస్తూ కూర్చుంటుంది. కేశవ, కన్నాని, మాధవని గుర్తుకు చేసుకొని చాలా బాధపడుతుంది. పెద్ది, నాకు ఆ ఇంట్లో ఇక అందరూ మంచి వాళ్ళే అనుకున్నాను, కానీ చక్రి ఈరోజు ఈ విధంగా ప్రవర్తిస్తాడని అనుకోలేదు. చక్రి దృష్టిలో నిజంగానే తన భార్యగా ఫీల్ అవుతున్నాడు, కానీ నేను చక్రిని భర్తగా ఫీల్ కావడం లేదు. ఎందుకంటే అనుకుని పరిస్థితుల్లో చక్రిని నేను పెళ్లి చేసుకున్నాను కాబట్టి ఇక తప్పని పరిస్థితుల్లో నేను చేసుకోవాల్సి వచ్చింది కాబట్టి అలా చేశాను. కానీ చక్రి విషయంలో నేను స్వీకరించడం లేదు. కానీ మిమ్మల్ని వదిలి రావడం ఇష్టం లేదు. చక్రి చేసిన పనికి నాకు ఆ ఇంట్లో ఉండడం ఇష్టం లేదు కాబట్టి వెళ్ళొచ్చాను అని ఏడుస్తూ మహాలక్ష్మి బాధపడుతూ ఉంటుంది. అప్పుడే నారాయణ అంతటా వెతుక్కుంటూ వచ్చి ఇక ఇక హాస్టల్ వాళ్ళని అడుగుతూ ఉంటారు, మహాలక్ష్మి అనే అమ్మాయి ఎక్కడుంటుందని. అప్పుడే ఇక అదిగో అక్కడ కూర్చుంది ఆ అమ్మాయినా అని వాళ్ళు అనగానే అవునండి అని ఇక వెంటనే అమ్మ మహాలక్ష్మి అని నారాయణ అంటూ ఉంటాడు. అప్పుడే మహాలక్ష్మి కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. వెంటనే అమ్మ అని ఇక నారాయణ మహాలక్ష్మి దగ్గరికి వస్తాడు. అప్పుడే మహాలక్ష్మి నారాయణని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది. ఏంటమ్మా, మమ్మల్ని విడిచి ఇక్కడ దూరంగా వచ్చి ఉంటున్నావా? నువ్వు లేకుండా మేము ఎలా ఉండాలమ్మమ్మ? ఇంతకుముందు మా ఇల్లు ఎలా ఉండేదో ఆ విధంగానే మారిపోయింది. నువ్వు లేకుండా ఈ ఇల్లుని చూడలేకపోతున్నానమ్మా అని నారాయణ పదమ్మా మన ఇంటికి వెళ్దాం అని అంటూ ఉంటాడు. లేదు, నేను ఎక్కడికి రాను, ఇక నుంచి ఈ హాస్టల్లోనే ఉంటాను అని మహాలక్ష్మి కన్నీరు పెడుతూ అంటూ ఉంటుంది. అప్పుడే అమ్మ మహాలక్ష్మి, చక్రి చేసింది తప్పని నువ్వు అనుకుంటున్నావు కదా అని అంటూ ఉంటాడు. ఏంటి, చక్రి చేసింది తప్పు కదా అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అవునమ్మా, వాడు చేసింది తప్పే, కానీ వాడిని అలా మార్చింది ఎవరో నాకు తెలిసిందమ్మా. అయినా వాడు అలాంటి వాడు కాదు. నువ్వే ఆలోచించు. నీకు ఇన్నాళ్ళుగా పరిచయం అయ్యాడు, కానీ వాడు ఏ రోజు నీ విషయంలో తప్పుగా ప్రవర్తించాడా అని నారాయణ అనగానే మహాలక్ష్మి గతాన్ని గుర్తుకు చేసుకుంటుంది. చక్రి చేసిన మంచి పనులు గుర్తుకు చేసుకుంటుంది. తన సర్టిఫికేట్స్ తీసుకురావడం, తనను సంతోషపరచడం, అన్ని విషయాల్లో ఇక చక్రి మంచితనాన్ని గుర్తుకు చేసుకుంటుంది. అప్పుడే ఇక చక్రి, నేను ఇన్ని రోజులు మంచివాడే అనుకున్నాను, కానీ ఈ రోజు చేసిన పనికి చక్రి నిజస్వరూపం తెలుసుకున్నాను అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. లేదమ్మా,
నువ్వు అనుకున్నట్లు చక్రి ఇంతకుముందు ఎలా ఉండేవాడో అలాంటిదే మంచి గుణం వాడిలో ఉంది. కానీ వాడు అలా మార్చేసింది వాడిని ఇక ఎవరో నాకు తెలిసిందమ్మా అని అనగానే అప్పుడే మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. ఏంటి చక్రి ఒకరు మార్చితే మారిపోతాడా అని అనగానే అవునమ్మా, చక్రిని ఈ విధంగా రెచ్చగొట్టింది మీ వాళ్ళే. నిజంగానే ఇక నువ్వు చక్రి పెళ్లి చేసుకున్నావని, ఇక నువ్వు సరిగ్గా ఉండడం లేదని ఇక మీ వాళ్ళు ఇక చక్రిని రెచ్చగొట్టేలా తన ఫ్రెండ్స్తో నీ భార్యే నీ మాట వినదు, నీ భార్యతో నువ్వు సంతోషంగా ఉన్నావా అవన్నీ మాట్లాడేలా చేశారు. అప్పుడు చక్రి ఆ విధంగా వాళ్ళు అన్న మాటలకి తట్టుకోలేక తాగాడు. తాగిన మైకంలో ఈ విధంగా నీ దగ్గర ప్రవర్తిస్తాడని తెలిసే మీ వాళ్ళు కావాలని చేశారమ్మా. ఆ తర్వాత నువ్వు తిరిగి హాస్టల్కి వెళ్ళిపోతావు, మా ఇంటిని వదిలేసి మా కుటుంబాన్ని కొడతావని ఇక ఈ విధంగా వాళ్ళు ప్లాన్ వేశారమ్మా. ఆ తర్వాత హాస్టల్కి వచ్చాక ఆ తర్వాత వాళ్ళే నిన్ను ఒప్పించి తిరిగి ఇంటికి తీసుకువెళ్ళి ఎవరో భూషణ్తో పెళ్లి జరిపిస్తానని వైన్స్లో మాట్లాడుకుంటున్నారమ్మా. ఆ మాట నా కంట పడ్డది. నేను వాళ్ళు మాట్లాడుకోవడం విన్నానమ్మా. కావాలంటే చూడు అని ఇక మహాలక్ష్మికి వీడియో నారాయణ చూపిస్తాడు. అది చూసిన మహాలక్ష్మి ఒక్కసారి షాక్ అయిపోతుంది. అంటే నాన్న అన్నయ్య వేసిన ప్లానా? చక్రి విషయంలో నేను తప్పుగా అనుకుని చక్రి నుంచి ఇక తప్పుగా ఆడుకొని ఆ ఇంట్లో నుంచి నేను వెళ్ళి రావాలని అన్నయ్య నాన్న ఈ విధంగా చేశారా అని మహాలక్ష్మి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇప్పటికైనా తెలిసిందమ్మా, చక్రి మంచివాడు, కానీ చక్రిని అలా ప్రవర్తించేలా చేసింది మీ వాళ్ళే అని నారాయణ అనగానే అప్పుడే మహాలక్ష్మి కన్నీరు పెట్టుకొని చాలా బాధపడుతుంది. ఇక వెంటనే అమ్మ మహాలక్ష్మి పదమ్మ వెళ్దాం అని నారాయణ అనగానే అప్పుడే మహాలక్ష్మి తన లగేజ్ తీసుకుని నారాయణతో వస్తుంది. ఇక నారాయణ మహాలక్ష్మి ఇంట్లోకైతే ఎంట్రీ ఇస్తాడు. అది చూసిన కేశవ, కన్న, మాధవ, చక్రి చాలా సంతోషపడతారు. అప్పుడే మహాలక్ష్మి బ్యాగులు అక్కడే పెట్టేసి చక్రిని హక్ చేసుకుంటుంది. అప్పుడే చక్రి చాలా సంతోషపడతాడు. అబ్బా నారాయణ, నువ్వేం చేసావు నారాయణ? ఇన్నాళ్లకు మహాలక్ష్మి మళ్ళీ నా దగ్గరికి వచ్చి హక్ చేసుకుంటుంది అని నారాయణతో సైగ చేస్తూ అంటాడు చక్రి అయితే. అప్పుడే ఇక నారాయణ నీ మంచితనం చెప్పనరా అంతే అని అనగానే చాలా సంతోషపడతారు మాధవ, కేశవ, కన్న అందరూ అయితే. వదిన మళ్ళీ తిరిగి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది, నన్ను క్షమించండి. నిజంగా చక్రి ఏ తప్పు చేయలేడు, చక్రి విషయంలో నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను అని మహాలక్ష్మి ఇక చక్రికి అయితే దగ్గర కాబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.